మంచిర్యాలలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపుపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ లో కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతోంది ఇప్పుడు? శ్రవంతి, పోలింగ్ ఇప్పుడు మొత్తం కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్లో ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాతనపల్లి మున్సిపాలిటీలో మాత్రం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అప్డేట్ మనకి ఇప్పుడే అందింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం బ్యాలెట్ బాక్స్లో పోలైన ఓట్లు మొత్తం 127 ఓట్లు పోలు కాగా మొత్తం కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 32, బీజేపీ 24గా ఇట్లా వచ్చింది. ఇప్పుడిప్పుడే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇక మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడే బెండల్స్ కట్టే ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా ఎందుకంటే ఇది పెద్ద కార్పొరేషన్ ఏరియా కావడంతో ఇప్పుడిప్పుడే ప్రారంభం ఏదైతే డ్రమ్స్లో ఉన్న ఏదైతే ఉందో అందులో మొత్తం కూడా ఇప్పుడిప్పుడే ఓట్లు మనం కూడా డ్రమ్ముల్లో వేసి కట్టలు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, లెక్కింపు అనేది కొనసాగుతుంది. ఏజెంట్ల సమక్షంలో వారి ఏజెంట్ల సమక్షంలో మొత్తం కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఒక్కొక్కటిగా అయితే వెలువడుతున్నాయి. ఇప్పటిగా క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన మాత్రమే ఇప్పటివరకు ఒక్కటైతే వచ్చింది. ఇక అదేవిధంగా మంచిర్యాల కార్పొరేషన్తో పాటు లక్షటిపేట, చెన్నూరు, క్యాతనపల్లి, అదేవిధంగా బెల్లంపల్లి సంబంధించిన మున్సిపాలిటీలో ఇంకా రావాల్సి ఉంది. ఇట్లా ఓవరాల్గా ఒకసారి మనం పెద్దపల్లి చూస్తే పెద్దపల్లి జిల్లాలో మొత్తం 123 వార్డులకు 123 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో 149 వార్డులకు 116 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ టేబుల్స్లో కార్పొరేషన్కి సంబంధించిన ఒక్కొక్క రౌండ్లో 2 రౌండ్లుగా లెక్కింపు పూర్తి చేస్తారు. ఒక్క రౌండ్కి వచ్చేసరికి 1000 ఓట్లు మాత్రమే లెక్కిస్తారు. 1000 ఓట్లు దాటితే మాత్రం మళ్ళీ రెండో రౌండ్గా పరిగణించి రెండో రౌండ్గా లెక్కింపు అనేది కొనసాగుతుంది. ఇట్లా ఏదైతే మున్సిపాలిటీలో చిన్న మున్సిపాలిటీలు అయితే ఫలితాలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్కు సంబంధించి ఇటు పెద్దపల్లి, రామగుండం కార్పొరేషన్, అదేవిధంగా మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించిన ఫలితాలు మాత్రం కొంచెం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడైతే 8 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు ప్రజెంట్కి అయితే గంటన్నరగా కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లుగా ఇప్పుడిప్పుడే లెక్కిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మంచిర్యాల జిల్లాలో మొత్తం 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 181,400కు పైగా ఓట్లయితే పోలయ్యాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియను మొత్తం కూడా ఒక టేబుల్కి ఒక సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు అయితే ఉన్నారు. వారి సమక్షంలో ఇక్కడ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తము 60 మంచిర్యాల కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడింది. ఈ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా 60 టేబుల్స్ 2 రౌండ్లలో లెక్కిస్తారు. 60 టేబుల్స్ కూడా 2 అంటే 120 మొత్తంగా చేసుకుంటే 120 రౌండ్స్గా లెక్కేసుకోవచ్చు. బెల్లంపల్లిలో 34 వార్డులకు గాను 17 టేబుల్స్లో 2 రౌండ్లలో, క్యాతనపల్లిలో 22 వార్డులకు 22 టేబుల్స్ 2 రౌండ్లలో, చెన్నూరులో 18 వార్డులకు 9 టేబుల్స్ ఏర్పాటు చేసి 2 రౌండ్లలో లెక్కిస్తారు. లక్షటిపేటకు వచ్చేసి 15 వార్డులకు సంబంధించి 8 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా 2 రౌండ్లలో లెక్కిస్తారు. ఇక పెద్దపల్లి జిల్లాలో మొత్తం 124 వార్డులకు మొత్తం అంటే 124 ఒక మొదటి వార్డు డివిజన్ ఏకగ్రీవం కాగా 123 వార్డులకు 123 టేబుల్స్ ఏర్పాటు చేసి లెక్కిస్తారు. ఇక పెద్దపల్లి జిల్లాలో మొత్తం 803 పోస్టల్ బ్యాలెట్లు అయితే ఓట్లు పడ్డాయి. ఇదంతా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు ఇప్పుడిప్పుడే లెక్కిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంత 40 నిమిషాలు మరో గంటలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఇటు మంచిర్యాల కావచ్చు, పెద్దపల్లి జిల్లాలో కావచ్చు పోస్టల్కి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకైతే ఈ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మాత్రమైతే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక చెన్నూరు గ్లోస్ కూడా సేమ్ ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో ఉంది. ఇక ఇంకో గంటలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన వివరాలు రాబోతున్నాయి. మరి ఇంకా ఈ ఓట్ల మొత్తం మిగతా డివిజన్కి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ వార్డులకు సంబంధించి కూడా 12 దాటే వరకు కూడా ఒక రౌండ్ అయ్యేసరికి మొత్తం మధ్యాహ్నం 12 అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది శ్రవంతి.